వరుస వైఫల్యాలతో సతమతమవుతుంది టీమిండియా. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అవడం, అంతకుముందు శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ను కూడా కోల్పోయింది. ఆస్ట్రేలియా టూర్ లోని చిత్తవడంతో ఇంటా బయట భారత్ పై విమర్శల జడివాన కురుస్తుంది. దీంతో కోచింగ్ స్టాఫ్ ని మార్చాలని చూస్తుంది బీసీసీఐ. ముఖ్యంగా బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ పనితీరుపై బోర్డు పెద్దలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. జనవరి 11న జరిగిన ఏజీఎం మీటింగ్ లో ఈ విషయంపై చర్చించారని, కోచింగ్ స్టాఫ్ లో మార్పులు కంపల్సరీ అని సమాచారం. కొత్త బ్యాటింగ్ కోచ్ గా ఓ ఇంగ్లాండ్ లెజెండ్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. కివీస్ ఆసీస్ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీ అయితే ఒకే మాదిరిగా వరుసగా 8 ఇన్నింగ్స్ అవుట్ అయ్యాడు. మామూలుగా అయితే టీమిండియా ఎప్పటి నుంచో బ్యాటింగ్ పైనే విజయాలు సాధిస్తూ వచ్చింది. ఈ మధ్య కాస్త కూస్తో బౌలింగ్ విభాగంలో టీమిండియా మెరుగుపడుతుంది, విజయాలు కూడా సాధిస్తుంది. కానీ బ్యాటింగ్ లో మాత్రం ఒకప్పటి టీమిండియా లాగా లేదు. అది ముఖ్యంగా గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి టీమిండియా విజయాల కంటే పరాజయాలే ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బ్యాటర్ల టెక్నిక్ ను సరిచేయడంలో కోచింగ్ స్టాఫ్ నిర్లక్ష్యంపై బీసీసీఐ బోర్డు పెద్దలు గురుగా ఉన్నారట. బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ ను తీసేయాలనే ఆలోచనలో కూడా బీసీసీఐ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నెగిటివిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో అతన్ని కొనసాగిస్తూనే అదనంగా ఇంకొక బ్యాటింగ్ కోచ్ ని ఎంపిక చేయాలని భావిస్తున్నారట. దీంతో బ్యాటింగ్ కోచ్ కోసం ఇంగ్లాండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ సరైనోడని భావిస్తున్నారట. అయితే ఇందుకు అతను కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. దీంతో పీటర్సన్ నియామకం దాదాపు ఖరారైందని తెలుస్తుంది. ఒకవేళ కోచింగ్ స్టాఫ్ లోకి పీటర్సన్ వచ్చినట్లయితే బ్యాటింగ్ విభాగం మెరుగవడం ఖాయమని, ఫీచర్ స్టార్లను మరింతగా తీర్చిదిద్దే అవకాశాలు ఉంటాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా అంటున్నారు.